ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ హా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఫాతిమా. ఈరోజు ప్రస్తుతం చిన్నపిల్లలకి ఈ చలికాలంలో చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా అడినాయిడ్స్, టాన్సిల్స్ అని, ఇంకా చెప్పాలంటే ఆస్తమా, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అసలు ఎందుకు వస్తుంటాయి, పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఎండి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ చలికాలంలో పిల్లలకి అసలు జ్వరాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? చాలా జాగ్రత్తగా ఉంటారు పేరెంట్స్, వేడి నీళ్ళతో స్నానాలు చేయించడము, సో టైంకి ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇలాంటివి వేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి? రైట్ అండి. చిన్నపిల్లల్లో చలికాలంలో ఏర్పడేటువంటి సమస్యల్లో రెండు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటిది రెస్పిరేటరీ ఎలర్జీస్ అనొచ్చు, రెండవది చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ అని అన్నప్పుడు సాధారణ జలుబు, దగ్గు, అలాగే కళ్ళే అడ్డుపడడం అంటే స్ఫూటం, కఫం అడ్డుపడడం, ఇలాంటి లక్షణాలతో మొదలుకొని ఆస్తమా వరకు ఎక్కువగా ఈ కాలంలో వేధిస్తూ ఉంటాయి. అయితే సాధారణ జలుబు అనేది ఒక 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఉండి తగ్గిపోతుంది. అంతకు మించి అంటే ఒక వారము 15 రోజులకు మించి జలుబు అధికంగా ఉండడము, లేదా జ్వరం కూడా రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటే అది సమ్ అదర్ కాంప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే పిల్లల్లో ఈ ప్రాబ్లం రావడానికి కొన్ని కారణాలు మనం చెప్పుకుందాం. ముందుగా గొంతులో ఉండేటువంటి లింఫ్ గ్రంథులను ఉంటాయి. లింఫ్ గ్రంథులు అంటే ఇప్పుడు మనకు ద్రాక్ష పళ్ళలాగా ఇరుపక్కల గొంతులో ఇరుపక్కల ఉండేటువంటి గ్రంథులు టాన్సిల్స్ అని అంటాము. సో ఈ టాన్సిల్స్ అనేటువంటి లింఫ్ గ్రంథులు మన శరీరంలో ఇమ్యూనిటీని అంటే రోగ నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ గ్రంథులు వాపుకు గురవుతాయి. ఉదాహరణకు మనం తీసుకున్నటువంటి అంటే ఈ సీజన్లో ముఖ్యంగా తీసుకునేటువంటి చల్లటి ఐస్ క్రీమ్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసేటువంటి ఏ ఫుడ్ ఐటమ్ అయినా తీసుకున్నా కూడా అది లింఫ్ గ్రంథులపైన ప్రభావితం చూపుతుంది. తద్వారా ఈ టాన్సిల్స్ అనేటువంటి లింఫ్ గ్రంథులు వాపుకు గురవుతాయి. అలాగే రాత్రిపూట పిల్లల్లో ఎక్కువగా బిస్కెట్స్ కానీ, కేక్స్ కానీ, ఏదైనా జంక్ ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ లింఫ్ గ్రంథులు వాపుకు గురవుతాయి. తద్వారా ఆ గ్రంథుల వాపు మూలంగా పిల్లలకు ఫుడ్ తీసుకునేప్పుడు ఇబ్బంది అంటే గొంతు నొప్పి, పదే పదే ముక్కు కారడము, అలాగే మింగేప్పుడు కూడా ఇబ్బంది, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు, కఫం కూడా లైక్ ఛాతీలో అంతా నిండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ లింఫ్ గ్రంథులు అంటే మనం చెప్పుకున్నటువంటి టాన్సిల్స్ గ్రంథుల వాపులో పిల్లల్లో కనపడతాయి. ప్రధానంగా 8 నుంచి 12 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. అసలు ఇది ఇలా కనిపిస్తుంది అంటున్నారు కదా, సో దేని కారణంగా అది వస్తుంది అన్నది మనం ఎలా గ్రహించవచ్చు? రైట్ అండి. ఎడతెరిపి లేకుండా జలుబు, దగ్గు ముందుగా సూచన కనపడుతుంది. అంటే ఎడతెరిపి అంటే కంటిన్యూస్గా ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండేటువంటి దగ్గు ఎక్కువ రోజులుగా అంటే ఒక 3 నుంచి 5 రోజుల పాటు దగ్గు సూచన ఉంటుంది. ముఖ్యంగా పొడి దగ్గుతో స్టార్ట్ అవుతుంది. అలా పొడి దగ్గుతో స్టార్ట్ అయ్యి గొంతు నొప్పి, ఫుడ్ ఏదైనా తీసుకున్నా కూడా వామిట్ అయిపోవడము, లేదా వామిటింగ్ సెన్సేషన్ ఉండడము పిల్లల్లో కనిపిస్తుంది. దాంతోపాటు పిల్లలు క్లియర్గా చెప్తారు, ఏ ఫుడ్ పెట్టినా కూడా అమ్మ గొంతు నొప్పి వస్తుంది, ఈ ఇరుపక్కల నొప్పి అధికంగా ఉంది అనేటువంటి మాట పిల్లలు ఫస్ట్ చెప్తారు. ఇక రాత్రి పడుకున్న తర్వాత అప్పటి వరకు బాగా ఆడుకున్న పిల్లలు కూడా జ్వరం విపరీతంగా పెరిగిపోతుంది. ఉన్నట్టుండి 101, 102 టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు రాత్రి పడుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పెద్దలు మేలుకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సీజన్లో ఎంతో కొంత గమనించాలి పిల్లల్ని. ముఖ్యంగా ఒక 10 సంవత్సరాలలోపు పిల్లలు తొందరగా సిక్ అయ్యేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. సో అంటే మిడ్ నైటే ఈ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది పిల్లలకు. కాబట్టి పడుకున్న తర్వాత నిద్రలో టెంపరేచర్ ఎంత రేజ్ అవుతుంది, ఎలా ఉందనేది కాస్త గమనించాలి. అంటే కాస్త నిఘా ఉండాలి పేరెంట్స్కి. సో ఈ జ్వరం అనేది 101, 102 టెంపరేచర్ వరకు పెరిగిందనుకోండి, సీజర్స్ వచ్చే ప్రమాదం ఉంది, అంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేము, సిరప్స్ అందుబాటులో లేవు అంటే చిన్నపాటి కోల్డ్ స్పాంజింగ్ అయినా చేయాలి. అంటే గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక క్లాత్ ముంచి, ఏదైనా మంచి కర్చీఫ్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ సాఫ్ట్ టవల్ కానీ అలాంటిది ముంచి ఆ తడి గుడ్డతో
దాంతో చర్మాన్ని తుడవడం లాంటివి చేయాలి. దీన్ని కోల్డ్ స్పాంజింగ్ అంటాము. దీనివల్ల శరీరంలో టెంపరేచర్ బాగా పెరగకుండా ఉంటుంది. తద్వారా పిల్లలకు ఫిట్స్ అరిచేటువంటి లక్షణాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది అలాగే రాత్రి ఎక్కువగా ఉంటే జీవితాంతం మాత్రలు కానీ సిరప్స్ కానీ వాడేటువంటి ప్రమాదం పిల్లల్లో కనిపిస్తుంది. కాబట్టి టెంపరేచర్ ఎప్పుడు పెరిగినా కూడా వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సార్, అసలు ఈ అడినట్స్ అంటే ఏంటి, టాన్సిల్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? తప్పకుండా అండి. సో టాన్సిల్స్ అంటే మనం చెప్పుకుంటున్నాం గొంతులో ఇరుపక్కల ఉండేటువంటి ద్రాక్ష పండ్ల మాదిరిగా ఉండేటువంటి లింఫ్ గ్రంథుల్ని టాన్సిల్స్ అంటామని మనం చెప్పుకున్నాం. అలాగే అవి రావడానికి గల మెయిన్ కారణాలు ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ టాన్సిల్స్ అనేవి చాలామంది పొరపాటు పడి వెంటనే ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఒక 2 రోజులు కానీ 4 రోజులు కానీ యాంటీబయాటిక్ సిరప్స్ ఇస్తారు. తగ్గని పక్షంలో సర్జరీ చేయించుకోండి అని డాక్టర్ గారు చెప్తారు. వెంటనే మనం పొరపాటుగా సర్జరీ చేయిస్తుంటాం. కానీ హోమియోపతిలో ఈ టాన్సిల్స్ వాపు ఎంత ఉన్నా పర్వాలేదు, సర్జరీ అనేది ఎప్పటికీ అక్కర్లేదు. ఎప్పటికీ అంటే 100% అక్కర్లేదు. ఎంత పెద్దగా టాన్సిల్స్ వాపు ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడితే ఆ గ్రంథుల వాపు నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. అతి తక్కువ టైంలో, కేవలము 15 రోజుల వ్యవధిలోనే గ్రంథుల వాపును మనం నిదానంగా తగ్గిస్తూ రావచ్చు. తద్వారా ఏంటి, ఆ గ్రంథులు సర్జరీ చేయకుండా అలాగే ఉండడం మూలంగా భవిష్యత్తులో మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జర్నీ చేసాము, ఏదో దుమ్ము ధూళి కణాలు గొంతు లోపలికి వెళ్ళాయి పిల్లల్లో అనుకుందాం. సో ఈ దుమ్ము ధూళి కణాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని ఈ టాన్సిల్స్ నివారిస్తాయి. తద్వారా మనకు రెస్పిరేటరీ అలర్జీస్, దగ్గు, ఆస్తమా, బ్రీతింగ్ సంబంధించి బ్రాంకైటిస్ లాంటి లక్షణాలు రాకుండా ఈ గ్రంథులు కాపాడతాయి. సార్, అయితే వీళ్ళు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది ఒకవేళ టాన్సిల్స్తో బాధపడుతున్న వాళ్ళు? ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అంటుంటున్నారు. సో వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు కదా ఏమి తినక. రైట్ అండి. సో టాన్సిల్స్ అనేటువంటి లక్షణం పిల్లల్లో మనం గమనించినట్లయితే, టాన్సిల్స్ అంటే గ్రంథుల పేరు, అది వాపుకు గురైనట్లయితే దాన్ని టాన్సిలైటిస్ అంటాము. ఐటిస్ అనే పదం వచ్చింది చివరిలో, అంటే వాపుకు గురవడం అని అర్థం. ఈ గ్రంథుల వాపు ఎప్పుడు గురైంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల, ముఖ్యంగా ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా స్టెఫైలోకోకల్ బ్యాక్టీరియా అని అంటాము. ఈ గ్రంథుల పైన ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అధికంగా చేరి అది మనకు బ్రీతింగ్ ఇష్యూస్కి పిల్లల్లో దారితీసే ప్రమాదం కనిపిస్తుంది. అయితే పిల్లలకు వెంటనే మనం తొందరపడి యాంటీబయాటిక్స్ అనేవి స్టార్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఒకసారి యాంటీబయాటిక్ మనం స్టార్ట్ చేసామనుకోండి, ఒక్కోసారి యాంటీబయాటిక్ అనేది అలవాటు పడిపోతుంది శరీరానికి. సో ఇలాంటి సిక్నెస్సే ఇంకోసారి వచ్చిందనుకోండి, మళ్ళీ యాంటీబయాటిక్ పనిచేయదు, రెండోసారి ఇంకో మందు మార్చాలి. అలా మారుస్తూ పోతే తట్టుకునే శక్తి కూడా శరీరంలో తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టాన్సిల్స్కి వాపు ఎప్పుడైతే అనిపిస్తుందో గోరువెచ్చని నీటితో తాగడం కానీ, అలాగే గోరువెచ్చని నీళ్లను పుక్కిలించి ఉమ్మడం, అంటే మౌత్ గార్గ్లింగ్ అని అంటాము. సో సాల్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఆ గోరువెచ్చని నీటితో గొంతు వరకు తీసుకొని దాన్ని గడగడ అని శబ్దంలాగా వచ్చేలా చేసి దాన్ని ఉమ్మేయడం లాంటివి పిల్లలతో చేయించాలి. అయితే ఈ క్రమంలో ఆ వాటర్ని మింగిన ప్రమాదం లేదు. కానీ అక్కడ శుభ్రత, ఓరల్ హైజీన్ అని అంటాము దీన్ని. ముఖ్యంగా చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ కానీ, పంటి సమస్యలు కానీ, నాలిక పైన కురుపులు కానీ, అలాగే ఈ బకల్ మ్యూకోసా అంటాం, అంటే ఇప్పుడు చీక్స్ ఉన్నాయి, చీక్స్ లోపలి భాగంలో ఉండేటువంటి మ్యూకోసా, పింక్ కలర్లో ఉండేటువంటి ఈ చర్మాన్ని కూడా పాడవకుండా మనం కాపాడేందుకు ఈ ఓరల్ హైజీన్ టెక్నిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటిల్లో బెటడిన్ అనే బయట మనకు మార్కెట్లో క్లినికల్ షాప్లో దొరుకుతుంది ఒక లిక్విడ్. ఆ లిక్విడ్ని ఒక కప్పు, అంటే ఒక మూత వాటర్లో వేసి ఆ వాటర్ని నోట పుక్కిటబట్టి ఒక 10 సెకండ్లు, ఒక 20 సెకండ్లు పుక్కిటబట్టి ఆ తర్వాత ఉమ్మేసినట్లయితే గొంతు లోపల ఇన్ఫెక్షన్స్, చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, నాలిక పై భాగం అంగిలి అంటాము, ఆ భాగంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి సాధ్యమైనంత వరకు కంట్రోల్ అవుతాయి. ఇలా చేస్తూ హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకున్నట్లయితే మనం పిల్లల్లో సర్జరీని సాధ్యమైనంత వరకు నివారించే అవకాశాలు ఉంటాయి. ఓకే, ప్రతి కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి కాల్ చేస్తున్నా మేడం, దీప నా పేరు. ఓకే, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మా పాప 2 years సార్ పాపకి. రైట్ అండి. అయితే బేబీది బాడీ ఎప్పుడు హీట్ ఉంటుంది సార్. ఓకేనండి.
అంటే ఎప్పుడు నేను వాటర్ జ్యూసెస్ అన్ని బాగానే ఇస్తున్నాను సార్. ఇప్పుడు Okay. మార్నింగ్ బాగానే ఉంటుంది, లేకపోతే నైట్ కాకపోతే మార్నింగ్ హీట్ వస్తూనే ఉంది సార్. రైట్ అండి. ఇది బేబీ కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదు. ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా 10 kgs అంతే ఉంటుంది, వెయిట్ గెయిన్ మంచిగా లేదు సార్. రైట్ అండి. సిక్ ఏమన్నా అవుతుంది? ఇప్పుడు సిక్ అంటే ఇప్పుడు పీక్ పోయినట్టు అయిపోతుంది సార్. ఇప్పుడు ఈవినింగ్ వరకు అట్లా, ఓకే. మార్నింగ్ లేచేసరికి అయినా సరే ఫేస్ కూడా పీక్ పోయినట్టుగా అట్లా. రైట్ అండి. యాక్టివ్ గా మంచిగా ఉంటుంది సార్, మళ్ళీ ఆడుకోవడం అంతా. గుడ్ గుడ్. కలిసారా అండి ఈ విషయం పైన ఇప్పటివరకు డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా? డాక్టర్ ని కన్సల్ట్ చేసినాం సార్. ఇక డాక్టర్ కూడా సిరప్స్ ఇచ్చారు సార్, ఇక Okay. మల్టీవిటమిన్ అది అంతే. ఇక రైట్ అండి. వాడుతూ ఉంటే ఎలా ఉంది? పర్లేదా? మల్టీవిటమిన్ సిరప్ ఫుడ్ మంచిగా తీసుకుంటుంది సార్. ఇక బాడీ హీట్ అయితే అట్లే ఉంటుంది సార్. మరి రైట్ అమ్మా. అంతేనా? ఇంకేమైనా డౌట్స్ అడగదలుచుకున్నారా? అంతే సార్. ఇంకా Right. ఫుడ్ ఏమన్నా చెప్తారా సార్? తప్పకుండా అండి. రైట్ అమ్మా. కట్ చేయండి, ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. సో 2 సంవత్సరాల వయసు అంటున్నారు, సుమారుగా 10 కేజీల బరువు అంటున్నారు. శరీరము బాగా వేడిగా అనిపిస్తుంది అనేది మీ మొట్టమొదటి ప్రశ్న. సాధారణంగా టెంపరేచర్ పిల్లల్లో పెద్దవాళ్ళతో పోల్చుకుంటే కొంచెం అధికంగా ఉంటుంది. పెద్దవాళ్లకు సుమారుగా 97 degrees అనేది శారీరక ఉష్ణోగ్రత కామన్గా ఉంటుంది. పిల్లల్లో 98 లేదా 99 వరకు కూడా నార్మలే వాళ్ళకు. సో పెద్దవాళ్ళతో పోల్చుకుంటే కొంచెం వేడిగా పిల్లలు ఉండడం సహజం. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. ఇక పిల్లలు సిక్ అవ్వట్లేదు అంటే ఏమీ కంగారు పడద్దు. సిక్ అవ్వడం అంటే బాగా డల్గా అవ్వడం, పీక్కుపోవడం ఫేస్ లాంటిదే కాకుండా తరచూ జలుబు, దగ్గు, జ్వరం రావడం ఇలాంటి లక్షణాలు లేకపోతే కంగారు ఏం లేదు. ఇక 3వ ప్రశ్న, మీరు డైట్ అడిగారు. ఎలాంటి డైట్ మంచిది 2 సంవత్సరాల పిల్లలకు అంటున్నారు. మెయిన్గా 2 సంవత్సరాల వయసు పిల్లల్లో ప్రతిరోజు తీసుకోవాల్సిన ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పు లేదా కిస్మిస్ లేదా జీడిపప్పు, ప్రతిదీ 4-5 గింజలు ప్రతిరోజు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే మీకు ఏదైనా నాన్ వెజ్ అలాంటి ఆహారపు అలవాట్లు ఉంటే దానికి అనుకూలంగా వెళ్ళండి, దానిలో ఎటువంటి మార్పులు చేయనవసరం లేదు. ఆకుకూరలు, పండ్లు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఎంతో కొంత పండు, ఒక చిన్న యాపిల్ పండు ఒక ముక్క అయినా సరే, లేదా దానిమ్మ పండు సగం ముక్క అయినా పర్వాలేదు, ఇలా ఫ్రూట్స్ పెట్టండి. నిద్ర బాగుండేలా చూడండి. సాయంత్రం గడిచిన తర్వాత అంటే 6 తర్వాత మాత్రం పాలు, మజ్జిగ, పెరుగు లాంటివి ఇవ్వకండి. 5-6 ప్రాంతం వరకే పాలు కానీ మజ్జిగ కానీ ఇవ్వండి. ఇవి చాలండి. ఇక మీరు అన్ని పెట్టే ఐటమ్స్ అన్ని పెట్టండి, ఏ ఇబ్బంది లేదు. ఇంకా మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే హోమియోపతి క్లినిక్ మనది ఉంది హైదరాబాద్లో, ఒకసారి వీలుని చూసుకొని సంప్రదించండి. సార్ ఇప్పుడు చాలా మంది అయితే సార్ హోమియోపతి మందులు వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది అయితే ఈ బయట ఇంగ్లీష్ మందులు కూడా వాడుతూ ఉంటారు. కొంతమంది ఎట్ ఏ టైం 2 వాడచ్చా అని అడుగుతూ ఉంటారు, లేదంటే గ్యాప్ తీసుకొని వాడాలా? ఆ మందుల వల్ల కూడా ఏమైనా రియాక్షన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? రైట్ అండి. ఇప్పుడు పిల్లలకు ఈ రెస్పిరేటరీ అలర్జీస్ కానివ్వండి, సైనస్ తాలూకు అంశాలతో బాధపడుతుంటే పిల్లలకు మనకి ఎమర్జెన్సీ ఉంది కాబట్టి బయట దొరికేటువంటి ఇంగ్లీష్ మందులు వాడడం అనేది సహజము. అయితే అది తాత్కాలికంగా 3 రోజులకో లేదా 5 రోజులకో వాడి మానేసేయాలి. ఇక ఆ కంప్లైంట్ పూర్తిగా తగ్గేందుకు హోమియోపతి మందులు రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు హోమియో మందులు వాడొచ్చా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వాడచ్చు. కేవలము ఆ మందులకు మన హోమియోకు ఒక 10 నిమిషాల గ్యాప్ ఇచ్చి మందులు వాడుకోవచ్చు. ఇది పిల్లల్లో సమస్యకనే కాదు, పెద్దల్లో ఏర్పడేటువంటి డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఇంకే కంప్లైంట్స్ అయినా కానివ్వండి, ఇంగ్లీష్ మందులతో పాటుగా హోమియోపతి మందులు కూడా వాడచ్చు. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాడుకోండి, ఏ ప్రాబ్లము నష్టం లేదు. అయితే పిల్లల్లో ప్రత్యేకించి ఈ ప్రాబ్లంకి ఎందుకు చెప్తామంటే, సిరప్తో ఉపయోగం లేనప్పుడు 3 నుంచి 5 రోజులకు ఆ సిరప్ని మానేసేయండి. ఎలాంటి ఫలితము రాలేకపోతే మానేసేయండి. ఇప్పుడు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి. దీనివల్ల ఏంటి లాభము? మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మనకు ఒక కాలర్ మాట్లాడారు, దీపా గారు నల్గొండ నుంచి. పాప బరువు పెరగట్లేదు అన్నారు. సాయంత్రం కాగానే ఫేస్ అంతా పీక్కుపోయినట్టుగా అవుతుంది అని అన్నారు. ఇది ఇమ్యూనిటీకి సంకేతం. ఇది డిసీజ్ కాదు, ఇది వ్యాధి అనో ఇంకో పేరు పెట్టనవసరం లేదు. ఇది ఒక లక్షణం మాత్రం. ఇలాంటి సిమ్టమ్స్ నుంచి పిల్లలు బయటపడతారు. అంటే కాస్త హెల్దీ లుక్తో, ఇమ్యూనిటీ బాగుండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి లుక్గా వెయిట్ గెయిన్ అయ్యేందుకు కూడా దోహదపడేందుకు ఈ హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ఈ మందుల వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటారు. సార్ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకు కూడా జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి అంటారు, ఫీవర్ వస్తుంది అంటారు, అది కూడా నిజమేనా? రైట్ అండి. సో టాన్సిల్స్ అనే విషయమే కాకుండా అడెనాయిడ్స్ కూడా ఉంటుంది పిల్లల్లో. ఎలా అంటే అడెనాయిడ్స్ అంటే
ఇన్ఫ్లేమ్డ్ టాన్సిల్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ముక్కు వెనక భాగం నుంచి గొంతు భాగం వరకు ఒక చిన్నపాటి సన్నటి పొరలు ఉంటాయి. ఆ పొరలు వాపుకు గురవుతూ ఉంటాయి, అంటే కండలాగా పెరగడం లాగా జరుగుతుంది. తద్వారా ఈ ప్రాబ్లం మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పిల్లల్ని ఎలా గుర్తించాలంటే, ఇది అడినాయిడ్స్తో సఫర్ అయ్యే పిల్లల్ని ఎలా గుర్తించాలంటే, పడుకున్న తర్వాత పిల్లలు విపరీతమైనటువంటి గురక పెడతారు. అంటే పడుకున్న తర్వాత పక్కన రూమ్లో పడుకున్న పిల్లల శబ్దం, గురక శబ్దం కూడా మనకు పక్క రూమ్లోకి వినిపిస్తుంది. అంత పెద్దగా గురక వస్తుంది. రెండవ పాయింట్ ఏంటంటే, ఈ పిల్లలు నోరు తెరిచి పడుకుంటారు. పడుకున్నప్పుడు నోరు లిప్స్ దగ్గరికి పెట్టుకొని పడుకోవడం ఉండదు, నోరు తెరిచి పడుకుంటారు. నోరు మనం బలవంతంగా దగ్గరికి మూసేసామనుకోండి, అంటే పెదవులు రెండు దగ్గరికి పెట్టామనుకోండి, గాలి సరిగ్గా ఆడక లేచి కూర్చుంటారు. కాబట్టి గురక ఉండడము, అలాగే నోరు తెరిచి పడుకోవడం, ఈ రెండు లక్షణాలు పిల్లల్లో కనపడుతున్నాయంటే అది అడినాయిడ్స్కి సంకేతంగా మనం చెప్పొచ్చు. మూడవది, ఈ పిల్లలు బరువు పెరగరు, హైట్ పెరగరు, ఇమ్యూనిటీ తరచుగా సిక్ అవుతూ ఉంటారు. 1-2 నెలలకోసారి సిక్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది ఈ పిల్లల్లో. అది ఈ అడినాయిడ్స్లో ఉండేటువంటి లక్షణం అండి. ఓకే, ఇప్పుడైతే కాలర్ రెడీ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్తే గుడ్ అండి. ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ నా పేరు చేశారు? సురేష్, హైదరాబాద్ నుంచి అండి. ఓకే, సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మా పాపకి 12 ఇయర్స్ అండి. కంటిన్యూగా జలుబు ఉంటుందండి 3-4 మంత్స్ వింటర్ లో. ఓకే ఓకే, ఇప్పుడు కూడా ఉందండి? మౌంటాంకిల్స్ అట్లాంటి టాబ్లెట్లు ఎన్ని వేసినా తగ్గదు. పాప వయసు అండి? 12 సంవత్సరాలు సార్. రైట్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కాకుండా? ఇంకేం కాదు. రైట్ అండి, మంచిది. వినండి, దానికి చెప్తాను, దాని గురించి ఫోన్ కట్ చేసి వినండి. సో ఇక్కడ ఈ పాపకు 12 సంవత్సరాలు అంటున్నారు. వింటర్ మొత్తం 3 నెలల పాటు తరచుగా జలుబు, దగ్గు ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ కూడా అలర్జిక్ బ్రాంకైటిస్ తాలూకు లక్షణాలండి. పిల్లల్లో తరచుగా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా మాంటెరెల్సీ లాంటి మాత్రలు ఉంటాయి. ఆ మాత్రలు కానీ సిరప్స్ కానీ ప్రతిరోజు వాడుతూ ఉంటాం. అయితే మీరు ఆ మందులు వద్దు అనుకుంటే మాత్రం హోమియోపతి మందులు వాడండి. హోమియో మందులు వాడితే ఎలా అంటే కంటిన్యూస్గా వాడాలి. ఇప్పుడు కేవలం వింటరే కాదు, తర్వాత వచ్చేటువంటి సమ్మర్లో కూడా, అంటే టోటల్గా ఒక 6 నెలల పాటు ఒక కోర్స్ లాగా హోమియోపతి మందులు వాడాలి. ఇలా 6 నెలల పాటు మీరు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడినట్లయితే, అంటే ఈ చలికాలం సీజను, రాబోయే కాలం సీజన్లో కూడా వాడాలి. అలా వాడితే రాబోయే చలి వర్షాకాలంలో మీ పాపకు ఈ జలుబు, దగ్గు ఉండేటువంటి తత్వం శాశ్వతంగా తగ్గుతుంది. అంటే అర్థం ఏంటంటే, జలుబు, దగ్గు వచ్చిందనుకోండి, అందరిలాగే మామూలుగా 2 రోజులు ఉండిపోతుంది తప్పించి ఈ తీవ్రత నుంచి మీ అమ్మాయి పూర్తిగా బయటపడుతుంది. సో హోమియోపతి మందులు వాడండి, కంప్లీట్గా మీ పాపకు తగ్గుతుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి టాన్సిల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయి అంటున్నాము. అదే వర్షాకాలం అంటేనే జ్వరాల సీజన్ అనుకుందాం, మరి సమ్మర్లో కూడా ఇలాగే ఉంటుందా సార్? రైట్ అండి. కొంతమంది పిల్లల్లో చలికాలం కాకుండా ఎండాకాలంలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎండాకాలంలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లల్లో ఎలా అంటే ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎపిస్టాక్సిస్ అంటాము. ఇప్పుడు మనం ఫేస్ పైన ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకునే కింది భాగంలో, అంటే ముక్కు టిప్ ఆఫ్ ద నోస్ ఇక్కడ పై భాగంలో రక్తనాళాలు ఒక 3-4 గ్రూప్స్గా ఉంటాయి, ఇలా గుత్తులుగా ఉంటాయి రక్తనాళాలు. గ్రూప్ అంట, యూనియన్ లాగా ఉంటుందన్నమాట. సో చాలా, దాన్ని లిటిల్స్ ఏరియా అంటాము, చాలా సెన్సిటివ్ ఏరియా. మనకి ఎప్పుడైనా గాయం తగిలినా కూడా ఆ భాగంలో తగిలితే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో ఆడుతూ పాడుతున్నా, శరీరంలో వేడి ఎక్కువైనా, ఎండలో తిరిగినా, వడదెబ్బ తాకినా పిల్లలకు ఆ విధంగా ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడంతో పాటుగా ఈ రెస్పిరేటరీ అలర్జీస్ అవుతాయి. సో బట్ అది సెకండరీ అంశం అనుకోండి. ఈ సీజన్లో అయితే ఆ కంప్లైంట్ చాలా తక్కువగా కనపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకా చాలామంది పసిపిల్లల్లో కూడా ఆస్తమా వస్తుంది. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది పిల్లలకి? రైట్ అండి. పిల్లల్లో సైనస్ లక్షణం అనేది బాగా ముదిరిన తర్వాత ఆస్తమా లక్షణం అనేది కనపడుతుంది. ముక్కుకు ఇరుపక్కలా ఉండేటువంటి గాలితో నిండినటువంటి ఎముకల్ని సైనసెస్ అని అంటాము. ఈ సైనసెస్లో ముక్కులోని ద్రవాలు బాగా నిండిన తర్వాత అది విపరీతమైన పెయిన్ఫుల్ కండిషన్గా మారుతుంది. అంటే పిల్లలు జలుబు, దగ్గు అనేది తరచుగా రావడం ఉంటుంది. దాంతోపాటు బరువు పెద్దగా పెరగకుండా ఉంటారు. ఈ పిల్లలు కొంచెం డల్గా ఉంటారు. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు సైనసైటిస్ లక్షణాల్లో పిల్లల్లో కనిపిస్తాయి. అయితే సైనస్ సమస్య ఎక్కువ కాలంగా, అంటే 3 నెలలు 6 నెలలుగా సఫర్ అవుతూ ఉంటే మనకు మీరన్నట్టుగా ఆస్తమా లక్షణాలు కనబడతాయి. ఆస్తమాకు సైనస్కి తేడా ఏంటంటే, సైనస్లో ముక్కు కారడం ఉంటుంది, అలాగే తల ముందుకు వంచినప్పుడు భారంగా అనిపిస్తుంది,
అలాగే గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి, ముక్కు కారణం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇక ఆస్తమాలో ఈ లక్షణాలు కాకుండా గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది, నోటితో గాలి పీల్చుకోవడం జరుగుతుంది, చర్మం బాగా డ్రైగా మారిపోయి ఉంటుంది. ఈ రెస్పిరేటరీ డిస్కంఫర్ట్ వల్ల, అంటే బ్రీతింగ్ ఇబ్బందిగా ఉండడం మూలంగా పడుకున్న వ్యక్తి కూర్చుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, అంటే కూర్చొని గాలి పీల్చుకుంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అర్ధరాత్రి 2ంటికి 3ంటికి కూడా పడుకున్న పొజిషన్ నుంచి లేచి కుర్చీలో కూర్చోవడమో, కాళ్ళు కింద పెట్టి కుర్చీలో కూర్చుంటే కొద్ది గాలి సక్రమంగా ఆడుతుంది. లేదంటే కిటికీ ఓపెన్ చేస్తే కొంచెం గాలి ఆడితే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రిలీఫ్ ఉంటుంది. ఇది ఆస్తమాలో మనం గమనించాల్సిన అంశం. ఇక్కడ ఏమవుతుంది, శ్వాసనాళం అంతా కూడా ష్రింక్ అవుతూ వస్తుంది. సో గాలి సక్రమంగా లంగ్స్కి అందదు. దానివల్ల ఈ బ్రాంకియల్ ఆస్తమా అనేటువంటి కంప్లైంట్ పిల్లల్లో వస్తుంది. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన పరీక్షలు చేయించి ఇన్హేలర్లు ఇస్తారు, అంటే ఒక మాత్ర చిన్న గుట్టం దాంట్లో పెట్టి పీల్చుకోమని చెప్తారు. ఇది పీల్చుకోవడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, అప్పటి వరకు అయితే రిలీఫ్ ఉంటుంది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఉండదు. ఇలా శాశ్వత పరిష్కారం దిశగా కావాలి అనుకునేటువంటి వ్యక్తులకు హోమియోపతి మందులు బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. హోమియోపతిలో రోబోటిక్ పిల్స్తో ఏర్పడినటువంటి రోబోటిక్ ఇన్హేలర్స్ ఉంటాయి. సో ఈ ఇన్హేలర్స్ని వాడడం మూలంగా చాలా వరకు ఇంగ్లీష్ మందులు వాడకుండానే తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ హోమియోలో ఈ రోబోటిక్ ఇన్హేలర్స్ వాడుకుంటే మనకు ఇబ్బంది లేకుండా తగ్గించుకోవచ్చు. సరే, అది ఆస్తమా అన్నది ఒక వ్యాధి టైపా, లేకపోతే జెనెటిక్ డిజార్డర్ వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుందా ఈ ఆస్తమా అన్నది రావడం? రైట్ అండి. సో బ్రాంకియల్ ఆస్తమా రావడానికి కొంతమేర మాత్రమే, కేవలం 10-20% మేర మాత్రమే వంశపారంపర్యమైన అవకాశాలు ఉంటాయి. మిగతా అంతా కూడా ముక్కులో కండ పెరగడము, టాన్సిల్స్ పెరగడము, అలాగే ముక్కులో కండ పెరిగినప్పుడు వీటిని నేజల్ పాలిప్స్ అంటామండి. ఈ పాలిప్స్ అంటే ఒక చిన్న, ఇప్పుడు మనము ఎరేజర్ తీసుకుందాం, రబ్బరు, పెన్సిల్ రబ్బర్లో ఎరేజర్ ఉంది కదండి, ఆ ఎరేజర్ లాగా ఒక గట్టిగా ఒక కాయలాగా ముక్కులోని 2 నాస్ట్రిల్స్లో ఒక కాయలాగా కణితి ఏర్పడుతుంది. ఈ కణితి ఏర్పడి గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. గాలి పీల్చుకోవాలన్నా వదలాలన్నా చాలా డిస్కంఫర్ట్గా మారుతుంది. ఇది మనకు బ్రాంకియల్ ఆస్తమాకు దారితీసే అవకాశం ఉంది. సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ నోస్ ఎగ్జామినేషన్ చేయకపోతే తెలీదు. కాబట్టి ఎప్పుడైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా నోస్ ఎగ్జామినేషన్, థ్రోట్ ఎగ్జామినేషన్, తర్వాత ఛాతీ పరీక్ష, ఈ 3 తర్వాత చేయించుకోవాల్సినటువంటి అంశాలు. సో ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతి మందులు చాలా బాగా పనిచేస్తాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్హీలర్స్ అన్నవి ఒక్కసారి ఉండవు, మనకు మిడ్ నైట్ అయిపోవడం ఏదో జరుగుతుంది. సో అలాంటప్పుడు పర్సన్కి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి లాస్ట్ స్టేజెస్ లాగా వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తే మంచిది? రైట్ అండి. అంటే రెస్పిరేటరీ డిస్కంఫర్ట్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం వీటిని. బాగా గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది అన్నప్పుడు విపరీతమైనటువంటి లక్షణం ఎక్కువగా ఉంటే సంకేతాలు ఉంటాయి. ఎలా అంటే పెదవులు పింక్ కలర్ నుంచి బ్లూ కలర్కి మారుతాయి, బ్లూ కలర్కి. అలాగే గోళ్ళు పింక్ కలర్ నుంచి, అలాగే అవి కూడా బ్లూ కలర్ నీలం రంగులోకి మారుతుంటాయి. ఇప్పుడు అల్లనేరేడు పళ్ళు ఉంటాయి, నీలం రంగులోకి మారుతుంటాయి. ఆ విధంగా పెదవులు, గోళ్ళు, ఆ తర్వాత చర్మం, ఈ 3 కూడా నీలం రంగులోకి మారుతున్నట్టుగా అనిపిస్తే మీరన్నట్టు గాలి అస్సలు అందట్లేదు, ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారి లంగ్స్ కొలాప్స్ అయ్యే ప్రమాదం, అంటే ప్రాణాంతకంగా మారుతున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. కానీ అంతవరకు మోస్ట్లీ ఉండరు, అంతవరకు ఆగము. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడము, హాస్పిటల్కి వెళ్ళిపోయి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలా అంటే లక్షణాలు తెలుసుకునేందుకు మాత్రం ఇలాంటి లక్షణాలు, అది మనకి ఇండికేషన్ గాలి అందట్లేదు. అప్పుడు ఏమవుతుంది అంటే గాలి సరిగ్గా అందకపోతే గుండె మీద భారం పెరుగుతుంది. అంటే గుండె చేయాల్సిన పని 5 10 ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అలా అది ఎక్కువ బర్డెన్ అయినప్పుడు హార్ట్ పైన ప్రమాదం ఏర్పడి స్ట్రోక్ వచ్చే అవకాశం పెద్దవాళ్ళలో కనిపిస్తుంది. పిల్లలు అయితే బ్రీతింగ్ ఇష్యూతోనే అస్ఫిక్సియా అంటాము. పుట్టిన పిల్లలు, అదే రోజు ఉన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. దాన్ని అస్ఫిక్సియా నియోనేటవరం అని అంటాం. అంటే 1 రోజు వయస్సు పిల్లలు, 2 రోజుల వయస్సు పిల్లలకు కూడా ఈ బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. అంటే వాళ్ళకి పుట్టినప్పుడే అలా వచ్చేస్తుందా సార్ ఇలా ఈ ఇష్యూ అన్నది? అవునండి. సో పుట్టినప్పుడు అంటే లైక్ వీటిల్లో అస్ఫిక్సియా నియోనేటరం అంటాము. అంటే ఈ కండిషన్లు ఎలా అంటే పుట్టినప్పుడు పిల్లలు ఉమ్ము నీరు మింగడం కానీ, లేదా వాళ్ళకు ఇప్పుడు బయట అక్లమటైజేషన్, అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గాలి, బయట గాలికి అలవాటు చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది.
ఆ క్రమంలో ఏర్పడినటువంటి కొంతమేర డిస్టర్బెన్స్ వల్ల కూడా పిల్లల్లో ఈ లక్షణం కనపడవచ్చు. దాన్ని గ్రంటింగ్ అంటాము. సో అలా అది తాత్కాలికంగా ఉంటుంది. చాలా వరకు 90% కేసుల్లో తాత్కాలికంగా ఉంటుంది. ఒక రోజు 2 రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా అరుదుగా అది ప్రాణాంతకంగా ఉంటుంది. బట్ ఎనీహౌ అలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే మనం డాక్టర్ గారిని కలుస్తాం. అండ్ ఇవాళ రేపు డెలివరీలన్నీ కూడా ఇంట్లో ఎక్కడ జరగట్లేదు, ఎంత కుగ్రామమైనా కూడా ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి డెలివరీలు, కాబట్టి ప్రమాదకరమైన అంశం అయితే కాదు. అంటే ఇన్హీలరే యూస్ చేయకుండా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా హోమియోపతిలో యూస్ చేయొచ్చా సార్? ఉంటుందండి. ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు జీవితాంతం ఇన్హేలర్ తీసుకోమంటాము. అలాగే చల్లటి వాతావరణం ఉన్న, వర్షం పడ్డా, ఇంకా కొందరికి ఏంటంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకు దానిమ్మ పళ్ళు తిన్న తర్వాత, మోసంబి కానీ, అలాగే ఆరెంజెస్ తిన్న తర్వాత కూడా కొందరికి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే కొందరికి పులుపు ఐటమ్స్ లైక్ టమాటోస్ కావచ్చు, లేదంటే ఉసిరికాయ కావచ్చు, నిమ్మ జాతి పండ్లు, నిమ్మరసం ఇలాంటివి కానీ తీసుకున్నా కూడా గాలి సరిగ్గా ఆడక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులకు ఇన్స్టెంట్గా కూడా హోమియోపతి మందులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం రోబోటిక్ ఇన్హేలర్స్ అని. సో ఈ రోబోటిక్ ఇన్హేలర్స్ హోమియోపతిలో రెగ్యులర్గా వాడినట్లయితే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ వల్ల ఏర్పడేటువంటి రెస్పిరేటరీ డిస్ట్రెస్ని కూడా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. సో అది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో ఎలా అయితే ఇన్హేలర్ క్యారీ చేస్తున్నామో అలాగే హోమియోపతి ఇన్హేలర్స్ని కూడా మనం క్యారీ చేసినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. సార్ ఇన్హీలర్ వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమి ఉండవా? అసలు వాడచ్చా ఇన్హీలర్? ఓన్లీ ఈ ప్రాబ్లం వాళ్ళ వరకే అంటారా? రైట్ అండి. అంటే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. ఇది తాత్కాలిక ఉపశమనానికి కాబట్టి వాడుకోవచ్చు. అండ్ ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి మందులు అయితే హోమియోలో ఉంటాయి కాబట్టి అవి సపోర్టివ్గా తీసుకోవాలి. దీంతో ఎలాంటి ప్రమాదం కానీ కాంప్లికేషన్స్ కానీ లేవు. ఇది ఎవరికి ఎక్కువగా ఇబ్బంది అంటే ఇప్పుడు కోల్ మైన్స్ ఉంటాయి, బొగ్గు గనులు, లేదా కొన్ని పరిశ్రమలు ఉంటాయి. ఇప్పుడు పెస్టిసైడ్స్ పరిశ్రమ కావచ్చు, లేదా ఫర్టిలైజర్స్కి సంబంధించింది కావచ్చు, లేదా సిమెంట్ రేకులు, ప్లాస్టిక్ పరిశ్రమలు కావచ్చు, ఆస్బెస్టస్ షీట్స్లో పరిశ్రమలు, లేదా ఈ జనప నార జూట్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇలా కొన్ని కంపెనీలలో పనిచేసేటువంటి వ్యక్తులకు చిన్న మైక్రో లెవెల్లో దుమ్ము ధూళి కణాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులకు ఇది కొంచెం కాంప్లికేషన్గా మారుతుంది. అంటే అప్పుడు దాన్ని సిఓపిడి అంటాం ఈ కంప్లైంట్ని. అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే లంగ్స్ సహజంగా ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. అది కాస్త రెక్టాంగిల్ లాగా లేదా స్క్వేర్ లాగా మారిపోతుంది, నిటారుగా మారిపోతుంది. ఇలా ఉండాల్సినటువంటి లంగ్స్ ఇలా నిటారుగా మారిపోతుంది. దానివల్ల కొంచెం సిఓపిడి అనేది పెద్దవాళ్ళలో 50-60 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భారతమ్మ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జనగాం దగ్గర ఊరు. జనగాం దగ్గర. ఓకే, రైట్ అమ్మా. సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అమ్మ భారతమ్మ గారు చెప్పండి. ఇదిగో నాకు ఇదివరకు దాకా ఒక బీపీ ఉండే. ఓకే. బీపీ ఉంటే బీపీ గురించి కొద్దిగా కొలెస్ట్రాల్ ఉందని హన్మకొండ పోయి మందులు తెచ్చుకుంటున్నా. అది జర కంట్రోల్ ఉంది. సరే. అయితే మొన్న 4 రోజుల కింద అక్టోబర్ లాస్ట్ లో జ్వరం వచ్చింది. తినే బాగా జ్వరం వచ్చింది. రైట్ అమ్మా. జ్వరం వచ్చి ఇక శరీరం అంతా నొప్పులు, ఇప్పుడు కీళ్ళ నొప్పులు, ఇట్లా భుజాలు, ఈ ఏళ్ళు, ఈ మట్టలు అన్ని నొస్తున్నాయి ఇప్పుడు బాగా. ఏమన్నారమ్మా డాక్టర్ దగ్గర పోతే ఏంది రక్తం లేదు, ఇట్లా కాల్షియం లేదు, ఐరన్ గిట్ల లేదని మందులు రాసిచ్చింది. కానీ నాకు అస్సలు ఈ చేతులు ఆడతలేవు, అసలు లేస్తలేదు. ఇట్లా చాయ్ కప్పు కూడా పోసుకుంటామంటే వస్తలేదు. రైట్ అమ్మా, రైట్. సో నొప్పులు ఎక్కువ ఉన్నాయి అంటే అన్ని జాయింట్లలో నొప్పులు ఎక్కువ ఉన్నాయి. అన్ని చేతులకు, ఈ భుజాలకు, చేతులకు అయితే ఎక్కువ. ఇక కూర్చుంటేనేమో బలివీకి లేచినట్టు అవుతుంది, కాళ్ళు వాస్తున్నాయి. నీరు కింది పండుకున్నప్పుడు ఏమో తక్కువ ఉంటుంది, లేచినప్పుడేమో నీరు అంత కింది దిగి కాళ్ళు వాస్తున్నాయి. ఇప్పుడు బీపీ కంట్రోల్ ఉందా అమ్మ? మరే బీపీ కంట్రోల్ ఉంటుంది. బీపీ ఎప్పుడైనా కంట్రోల్ ఉంది, కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పింది డాక్టర్. షుగర్ గానీ ఏం లేవు కదా? షుగర్ లేదు. కొలెస్ట్రాల్ కి ఏమన్నా గోళీ రాసిండా డాక్టర్ మరి అక్కడ? రాసిచ్చింది, కానీ అంటే పేరేమో నాకు తెలియదు. రాసిచ్చిండు 2 గోళీలు, ఒకటి బలాన్ని కానీ ఒకటి కొలెస్ట్రాల్ కానీ రాసిచ్చారు. రోజు రాత్రి వేసుకుంటున్నాం అమ్మ కొలెస్ట్రాల్ గోళీ? మరి రోజు రాత్రి వేసుకుంటున్నా. ఈ 10 రోజులు రాసిచ్చిండు. 10 రోజులకి ఇక ఇప్పటికి అయిపోతున్నాయి. సరే. అయితే ఈ నొప్పుల బాధ గురించి అడుగుదాం అనుకుంటున్నాం, అంతే కదా? నొప్పులే అసలు ఏమి పట్టొస్తలేదు, లేదు. ఈ మరి దాని గురించా కీళ్ళ నొప్పులు గిట్టినా అని ఏందని భయం అవుతుంది. మంచిది, దాని గురించి చెప్తానమ్మా. ఫోన్ కట్ చేసి టీవీలో అయిను.
సరేనా? రైట్. సో అంటే జ్వరం ఎప్పుడు వచ్చినా కూడా తగ్గుతున్నప్పుడు, అంటే ముఖ్యంగా ఇది వైరల్ డిసీజ్లో కనపడుతుంది. వైరల్ డిసీజ్, బ్యాక్టీరియా కాకుండా వైరల్ డిసీజ్లో ఈ కీళ్ళ నొప్పులు అనేవి కనపడతాయి. పోస్ట్ వైరల్ పెయిన్స్ అని అంటాము వీటిని, పోస్ట్ వైరల్ పాలిఆర్థ్రాలజియా అని కూడా అంటాము. ముఖ్యంగా చికెన్ గునియా లాంటి నొప్పులు, చికెన్ గునియా డిసీజ్లో వచ్చేటువంటి నొప్పులు, లేదా డెంగ్యూ సమస్యతో సఫర్ అయిన తర్వాత వచ్చినప్పుడు ఈ నొప్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే చలితో సంబంధం లేకుండా కూడా ఈ నొప్పులు రావచ్చు. జనరల్గా కీళ్ళ వాతం ఉంటాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ వాతం నొప్పులు ఉంటాయి. వాటిల్లో చలి ఉన్నప్పుడు పెరుగుతాయి ఆ నొప్పులు. కానీ జ్వరం తర్వాత వచ్చే నొప్పులు ఈ వైరల్ పెయిన్స్ అనమాట. ఈ నొప్పులకు హోమియోపతి మందులు మంచిగా పనిచేస్తాయమ్మా. రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకో. జనగం అంటున్నావు కాబట్టి మనకు నువ్వు రాగలిగితే సరే, లేదంటే పోస్ట్ కొరియర్ ద్వారా కూడా మనం మందులు పంపిస్తాము. నువ్వు రెగ్యులర్గా మందులు వాడుకో, ఈ నొప్పులు మొత్తంగా తగ్గుతాయి కంప్లీట్గా. ఇంకోటి, మీకు డాక్టర్ గారు కొలెస్ట్రాల్ గోళీ రాసిచ్చారు కదా, ఆ గోళీ ప్రతిరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత వేసుకో. అండ్ 3 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ రక్త పరీక్ష చేయించుకో. ఇది కంట్రోల్లో ఉందంటే చలో సరిపోయినట్టే, ఏ ఇబ్బంది కాదు. రైట్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మందికి మీరు ఇందాక చెప్పినట్టు టాన్సిల్స్, అర్థనాయిడ్స్ ఉన్నాయని అంటున్నారు. సో అట్ ద సేమ్ టైం ఆస్తమాతో కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి కేసెస్ ఏమైనా మీరు చూసారా? రైట్ అండి. ఇప్పుడు టాన్సిల్స్ కానివ్వండి, అడినైటిస్ కానివ్వండి, లేదా ఆస్తమా లక్షణాలు, ఈ 3 కూడా శ్వాసకు సంబంధించిన అంశాలు. అంటే పిల్లవాడిని పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు బ్రీతింగ్ సరిగ్గా ఆడట్లేదు అనేటువంటిది మెయిన్ కంప్లైంట్గా వస్తారు. లేదా రెండవ కంప్లైంట్ ఏంటి, తరచుగా సిక్ అవుతున్నాడు పిల్లోడు. 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి పిల్లోడు జలుబు వస్తుందండి, దగ్గు వస్తుంది, వెంటనే డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలతో వస్తారు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏంటి, ఈ కంప్లైంట్లో వేరియేషన్ ఏంటి అనేది డాక్టర్ గమనించాలి. డాక్టర్ ఎగ్జామిన్ చేయడమా, లేదా ఇన్వెస్టిగేషన్స్ పైన ఆధారపడమా, దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా క్లబ్ అయ్యి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అనేది ఒకటే ప్రోటోకాల్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా గాలి పీల్చుకోవడం ఇబ్బందికి సంబంధించిన అంశాలు కాబట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం మెడికల్గా మనం చెప్పాలంటే. అయితే ముఖ్యంగా అంటే పిల్లలు పడుకున్నప్పుడు చెప్పాను కదా, గురక లాగా ఎక్కువగా ఉండడం, నోటితో గాలి పీల్చుకునేటువంటి ఇబ్బందితో సఫర్ అయ్యేటువంటి పిల్లలు అధికంగా వస్తారు. ఈ సీజన్లో అధికంగా ఉంటారు. అండ్ వాళ్ళకు క్లియర్గా తెలుస్తుంది, కొంచెం కూల్ డ్రింక్ తీసుకున్నా, చల్లటి ఐస్ క్రీమ్, ఏదో ఫంక్షన్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ తీసుకున్నా వెంటనే వేరియేషన్ కనబడుతుంది, వాళ్ళు వెంటనే సిక్ అయిపోతారు. అది ఇండికేషన్ మనకు అడినైటిస్. అండ్ ఈ పిల్లల్ని మనం నోరు తెరిచి చూసి చిన్నగా టంగుని కొంచెం కాస్త ఒత్తి పెట్టి చూడడం. ఇప్పుడు స్పూన్ ఉంటుంది, చెంచా అంటాం మనం, ఆ స్పూన్ని కాస్త నొక్కి కిందికి పెట్టి చూసినా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ గొంతుకు ఇరుపక్కల కూడా వాపు రెడ్డిష్గా, పింకిష్గా, బాగా థిక్గా మారిపోయినట్టుగా కనపడుతుంది. అది ఇన్ఫెక్షన్తో కూడుకున్నట్లయితే దానిపైన తెల్లటి పొరలాగా, లేయర్ లాగా కూడా ఏర్పడుతుంటుంది. ఇది మనకు టాన్సిల్స్ తీవ్రంగా ఉంది అనేందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మొండి లక్షణాలు ఎంతకాలంగా సఫర్ అవుతున్నా కూడా హోమియోపతిలో వీటిని శాశ్వతంగా తగ్గించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సార్, చాలా మందికి నోట్లో కూడా పోయడం అలా జరుగుతూ ఉంటుంది, రెడ్డిష్ అయిపోయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్? కొంతమంది ఓరాఫాస్ట్ ఇలాంటివి యూజ్ చేస్తారు, మజ్జిగ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు, ఇంకా తగ్గట్లేదు అంటుంటారు. ఇంకొంతమంది బయట జంక్ ఫుడ్, నూడిల్స్ అని చెప్పి స్పైసీగా కావాలని తినేస్తున్నారు అంటుంటారు. అంటే ఏమి రుచిగా తినాలనిపిస్తుందంట, సో ఏదో ఒకటి తినేస్తున్నారు, మళ్ళీ అలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అది కరెక్టా కాదా? రైట్ అండి. సో నోటి పూత, వీటిని మౌత్ అల్సర్స్ అంటాము, లేదా ఓరల్ అల్సర్స్ అంటాము. మెడికల్గా చెప్పాలంటే దీన్ని ఆఫ్తే అని అంటాము. సో వీటికి నాలిక పైన రావచ్చు, అలాగే పెదవుల లోపలి భాగంలో రావచ్చు. ఈ నోటి పూతకు మెయిన్గా కారణం ఏంటి అంటే, అది కూడా మనం పిల్లల్లో టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లల వరకు పరిమితంగా మాట్లాడుకుంటే, పిల్లల్లో మోషన్ ఫ్రీగా లేకపోతే ఈ నోటి పూత వస్తుంది. రెండవది పోషకాహార లోపం, విటమిన్ B12 లోపం వల్ల అవుతుంది. అలాంటి పిల్లలకు కిస్మిస్ కానీ, బాదం పప్పు కానీ తినిపిస్తే సరిపోతుంది. మూడవది శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఈ విధంగా నోటి పూత వస్తుంది. సో 10 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఒక రోజులో, అంటే 24 గంటల్లో సగటున 1.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అంతకంటే తక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గి పేగుల యొక్క కదలికలు సరిగ్గా జరగవు. అప్పుడు మనకు ఇలా నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి రకరకాల జెల్స్, ఆయింట్మెంట్లు వాడుతూ ఉంటాము. అవి కూడా తాత్కాలికంగా తగ్గినట్టే ఉంటుంది, మళ్ళీ తిరిగి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ. సో ఈ టాన్సిల్స్ ఎందుకు వస్తుంది, చాలామందికి క్వశ్చన్ మార్క్ అసలు. సో దాని గురించి, అడినాయిడ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో వీటి గురించి చాలా బాగా క్లుప్తంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్,
ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC. సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్. మీ యాంకర్ ఫాతిమా.